హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియోస్. ఇవాళ మనం మలయాళం ఫిలిం 'ఉడల్' గురించి మాట్లాడుకుందాం. 'ఉడన్' విషయానికొస్తే ఇది 2022లోనే థియేటర్‌లో రిలీజ్ అయ్యి, అక్కడ మంచి హిట్‌గా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, ఒక పెద్ద హిట్‌గానే ఇదై ఉందన్నమాట. అయితే ఈ సినిమా కథ విషయానికొస్తే చాలా కాంపాక్ట్ కథ. ఒక ఊరు, ఒక ఊర్లో ఒక హౌస్, మిడిల్ క్లాస్ హౌస్. ఆ హౌస్‌లో ఓపెన్ చేసేటప్పటికి ఏంటంటే, బెడ్ రిడెన్ అయిన అత్త, ఆయనకు ఒక కన్ను ఉండే మామ, వాళ్ళ కోడలు, ఆళ్ళ కొడుకు. ఎవరైతే కోడలుందో ఆళ్ళ కొడుకు ఒక ఇంట్లో ఉంటా ఉంటారు. అయితే ఈ కోడలు దుర్గాకృష్ణ, దుర్గాకృష్ణ అనే ఆర్టిస్ట్. ఈమె దుర్గాకృష్ణ వాళ్ళ హస్బెండు సిటీలో జాబ్ చేస్తా ఉంటాడు. అప్పుడప్పుడు తనకి ఫ్రీ టైమ్‌లో తను ఖాళీగా ఉన్న దాంట్లో వచ్చి ఇంట్లో ఇది చేసే క్యారెక్టర్. ఇలా జరుగుతున్న క్రమంలో పెళ్ళైన దగ్గర నుంచి కూడా కేవలం తన తల్లిదండ్రులను చూసుకోవడం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి నా మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అనే ఫీలింగ్‌తో ఈ ధన్యకృష్ణ ఎవరైతే మెయిన్ లీడ్ చేసిన హీరోయిన్ ఉందో ఆవిడ అనుకుంటా ఉంటది. అయితే ఈ మామగారు బెడ్ రిటర్న్ అయిపోయినా గానీ తన వైఫ్‌ని చాలా బాగా చూసుకుంటా ఉంటారన్నమాట. అన్నీ ఆయనే చేసుకుంటా ఉన్న క్రమంలో ఇతను కూడా ఏజ్ అయిపోయాడు. సో, ఆవిడకి ఎవరైతే బెడ్ రిటర్న్ అయిన అత్తగారు ఉన్నారో ఆవిడకి సేవలు చేయడానికి ఒక లేడీని అపాయింట్ చేసుకుంటారు. ఆవిడొచ్చి ఇంక ఆవిడ బెడ్ రిడెన్ కాబట్టి ఆ బెడ్ క్లీన్ చేయడం, ఆమెని క్లీన్ చేయడం, ఈ పనులన్నీ ఆమె చూసుకుంటా ఉంటది. ఇలా జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే తన భర్త తనతో ఇది లేడు అనే దాంట్లో ఉందో, ఈమెకి జూనియర్ అయిన ఇంకొక అతనితో అఫైర్‌లో ఉంటది. సో, అతను అప్పుడప్పుడు 5 డేస్‌కి, 6 డేస్‌కి ఒకసారి వచ్చి ఈమెను కలిసి ఎళ్తా ఉండడం. ఇలా జరుగుతా ఉంటదనమాట. ఇలా జరుగుతా ఉన్న క్రమంలో సడెన్‌గా వాళ్ళిద్దరికి ఒక చిన్న గ్యాప్ వస్తది. గ్యాప్ వచ్చేటప్పటికే కరెక్ట్‌గా ఈ అత్తగారికి సేవ చేసే ఎవరైతే నర్స్ ఉందో ఆవిడ కూడా రావడం మానేస్తదనమాట. మానేసిన క్రమంలో ఇంక అత్తగారికి ఆ బెడ్ పనులు అవన్నీ వీళ్ళ మామగారు ఇద్దరు కలిసి చేయాల్సొస్తది. అయన్నీ ఈమెతోనే చేపిస్తుంటారు వాళ్ళ మామగారు. దీంట్లో ఈమెకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోద్దనమాట. బెడ్ రిడెన్ అయిన పేషెంట్ దగ్గర నుంచి వచ్చే స్మెల్లు అవన్నీ భరించలేక ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఉండిపోతారనమాట. ఇలాంటి టైంలో తన బాయ్ ఫ్రెండ్ ఒకసారి కలవడానికి ఈమె దగ్గరికొస్తాడనమాట. అతను వచ్చే ముందు అతనికేం జరుగుతదంటే, అతను ఈ ధన్యకృష్ణ ఒకసారి వెళ్తా ఉంటే ఆళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని కలిసి మాట్లాడుకుంటా ఉంటారు. వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అంటాడు, "ఈమె చిన్న క్యాండిడేట్ కాదు. ఈమెకి చాలా మందితో ఎఫైర్ ఉంది. వీళ్ళింటి పక్కన ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఇంట్లోకి బ్యాచ్యు అనేవాడు వెళ్ళడం కూడా నేను చూసాను. ఈవిడ ఇట్లా, ఇట్లా" అని చెప్పి ఆవిడ క్యారెక్టర్ గురించి బ్యాడ్‌గా చెప్తారు. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఆమెతో ఎఫైర్‌లో ఉండి ఈ అబ్బాయి ఇతను ఆలోచనలో పడిపోగానే తనకి ఇంకో ఫ్రెండ్ చెప్తాడు, "అలాంటిదేం లేదు. వాళ్ళు అలాగే చెప్తా ఉంటారులే. అందరి గురించి ఆళ్ళు అలాగే మాట్లాడతారు. నువ్వు ఇయన్నీ మనసులో పెట్టుకోకు." ఆడికి తెలుసు. ఆమెకి అఫైర్ ఉన్న విషయం ఆడికి తెలుసు. సో, ఇలా జరుగుతా ఉంటది. వీడు ఒకసారి మళ్ళీ ఆమెను కలవడానికి ఆమె ఇంటికెళ్ళేటప్పుడు వీళ్ళ ఫ్రెండ్‌ని తీసుకెళ్ళి బయట పెట్టి ఇంట్లోకెళ్ళి ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వురా అని చెప్పి లోపలికెళ్ళి కలుస్తాడు. ఆమెను కలిసి వీళ్ళిద్దరు ఇంటిమేషన్ ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ సీన్ ఓపెన్ చేసేటప్పటికే వాడు అంటాడు, "ఏంటి నీ దగ్గర ఏదో నాకేదో స్మెల్ వస్తుంది." అడిగితే అదే నేను ఇట్లా ఇంకా వాడి దగ్గర బరస్ట్ అవుట్ అయిపోయింది. మా అత్తగారు ఇలా పెట్టిండ్రు. ప్రాబ్లమ్ అది ఆ స్మెల్ నాకు భరించలేకపోతున్నాను. ఈ లైఫ్ నేను బతకలేకపోతున్నాను. మా ఆయన ఇట్లా, ఇట్లా అని చెప్పి ఆ బాధంతా ఆడికి ఎల్లగక్కి, మరి దీనికి మన దగ్గర ఉండే సొల్యూషన్ ఏందంటే మా అత్తగారిని చంపేద్దాం. చంపేసి పొద్దున్నే నేను యాస్టిస్‌గా ఏది తెలియనట్టు యాక్ట్ చేస్తే ఆవిడ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లే ఆమె చనిపోయింది అనుకుంటారు. ఆ బాధలో వాళ్ళ హస్బెండ్ మా మామగారు కూడా చచ్చిపోతారు. ఇంక అక్కడి నుంచి మన ఇద్దరికి కలవటానికి ప్రాబ్లమ్ ఉండదని చెప్పి ఆయన్ని మోటివేట్ చేసి ఆయన్ని యాక్ట్ చేస్తారు. దీని ముందు సీన్‌లోనే వీడిని కలవటానికి గాని ఇంట్లో విషయాలన్నీ చూసి తన కొడుకుని తన అమ్మగారి ఇంట్లో వదిలేసి వచ్చేస్తారు. సో, నైట్‌గా ఆమెను చంపేయాలనిపించి వీళ్ళిద్దరు కలిసి ఒక తువ్వాలు తీసుకెళ్ళి ఆమెను చంపేయాలని ట్రై చేసి ఆమెను చంపేస్తారు. ఆమెను చంపేసిన తర్వాత వీళ్ళు రూమ్‌కెళ్ళిపోతారు. వీళ్ళు రూమ్‌కెళ్ళిపోయి ఏదో చేసేసాం రేపు ఫీల్ అయిపోద్ది వాడు. అరే! నేను తప్పు చేసేసానే అని తనను తను చూసుకొని ఏడుస్తా ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు వంట చేయడానికి ఉపయోగించిన టవలు మర్చిపోయామని తెలిసి టవల్ తెచ్చుకోవడానికి ఆడికెళ్ళేటప్పటికి టవలు. ఆవిడ చచ్చిపోయి ఉంటది. టవల్ ఉంటది. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంక ఇల్లంతా ఎత్తుతారు. మామగారు అక్కడ ఇక్కడ అన్ని దగ్గరెత్తే ఆళ్ళ మామగారు యాస్టిస్‌గా నిద్రపోతానే ఉంటారు. టవల్ ఉండదు. సరే మనమే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాంలే. తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి కాసేపు మాట్లాడుకొని వీళ్ళిద్దరు మళ్ళీ తర్వాత బయటికి ఇంట్లోంచి బయటికి పంపించాలి కాబట్టి వచ్చి డోర్ తెరిపించేటప్పటికే డోర్ లాక్ అయిపోయింది. అన్ని డోర్‌లు లాక్ అయిపోయి ఉంటాయి. కరెంట్ పోద్ది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి సినిమా. ఇంక ఈ తర్వాత ఏమేమి పరిణామాలు జరిగాయి? వీళ్ళకి ఒక ఎలాంటి ఎండింగ్ వచ్చింది? వీళ్ళని అసలు ఆ లోపల ఎవరు లాక్ చేసేసారు? నెక్స్ట్ ఏం జరగబోతుంది? సీక్రెట్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రెడీ చేశారు. ఇది ఈ సినిమా కథ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే
ఇంద్రాన్స్ అని చెప్పి మెయిన్ క్యారెక్టర్, మామగారి క్యారెక్టర్ చేసిన ఆయన పెద్ద ఆర్టిస్ట్, ఆయన స్టేజ్ ఆర్టిస్ట్, ఆయన అక్కడ మేకప్ ఆర్టిస్ట్ కూడా, మేకప్ ఆర్టిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ ఆయన పెద్ద ఆర్టిస్ట్ అనమాట, స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన యాక్చువల్ పేరు కె సురేంద్రన్ అయితే ఆయన స్టేజ్ డ్రామాలో ఆయన నేమ్ ఇంద్రాన్స్. అదే క్యారెక్టర్, అదే పేరుతో ఆయన మలయాళంలో చాలా గొప్పగా చేశారండి ఆయన ఆ క్యారెక్టర్. చాలా సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు మనం మలయాళం డబ్బింగ్ సినిమాలో చాలా వాటిల్లో చూసాం. ఆయన ఎక్స్ట్రాడనరీ సినిమాలు. తర్వాత కోడలు క్యారెక్టర్ చేసిన దుర్గా బాలకృష్ణ, తర్వాత ధ్యాన్ శ్రీనివాసన్, ఆ పేరు ఉండే అబ్బాయి, ఆ క్యారెక్టర్ చేసిన ధ్యాన్ శ్రీనివాసన్. వీళ్ళు ముగ్గురు సినిమా సీటెడ్ థ్రిల్లర్, ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమా ప్లస్. ఓకే, రికార్డింగ్ అది బాగానే ఉంది, కెమెరా వర్క్ బాగానే ఉంది, కానీ మెయిన్ ప్లస్ పాయింట్ అసలు మన జరిగినంత సేపు మనల్ని దాంట్లో ఎంగేజ్ చేయడానికి, మనల్ని కట్టిపడేసేలాగా ముగ్గురు పర్ఫార్మెన్స్లు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చాలా గొప్పగా ఉంది. మంచి థ్రిల్లర్, ఒక డ్రామా థ్రిల్లర్ చూసి చాలా రోజులు అయింది. అలాంటి ఒక డ్రామా, ఫ్యామిలీ డ్రామాలో నుంచి ఒక థ్రిల్లర్లోకి వెళ్ళి ఆ బ్లెండ్ అవడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమా. చాలా అడల్ట్ ఫిలిం, ఇల్లీగల్ రిలేషన్స్ అవి ఉండటం వల్ల అడల్ట్ ఫిలిం తప్పితే, అంటే అడల్ట్ సిచ్యువేషన్ ఏముండదు, కానీ కంటెంట్ కొంచెం బోల్డ్ కంటెంట్ లాగా, ఆవిడకి అఫేర్ ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది. ఇలాంటి ఒక కథని ఒక 2 hours దాంట్లో మనకి చెప్పి మనల్ని అలా ఎంగేజ్ చేయగలగటం చాలా గొప్ప విషయం. డైరెక్ట్ చాలా బాగా చేశారని చెప్పాలి. స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీ, క్లైమాక్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ. మనకి హాలీవుడ్ లో కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి, బ్రీత్ అని, ఇలాంటి సినిమాలు ఉంటాయి, అందరూ దగ్గర లాపెట్టి వాళ్ళని ఒకటి ఏదో చేస్తా ఉండదు. అలాంటి ఒక కథ నాటి ఇన్స్పిరేషన్ లా తీసుకొని దాని పాయింట్ మీద మలయాళం నేటివిటీ, మన ఇండియన్ నేటివిటీలో ఒక ఇంట్లో జరిగితే ఎలా ఉంటుందో అనే ఒక దాన్ని చాలా బాగా పోర్ట్రే చేశారని చెప్పాలి. ట్విస్ట్స్ బాగుంటాయి కథలో, క్లైమాక్స్ చాలా బాగుంటుంది. మనం చూసే ఆ కాసేపు మనం ఈ సినిమా స్పెండ్ చేసే టైం అంతా వర్త్ గా ఉంటుంది అనమాట, ఎక్కడ వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మనకైతే మైనస్ పాయింట్స్ ఏం లేదు, ఎందుకంటే మనం చూసేది ఓటీటీ ఫ్రీగా, తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ కూడా స్లో పేస్ లోకి వెళ్దండి. అందువల్ల అక్కడ కూడా రిలీజ్ అయ్యి తక్కువ బడ్జెట్ సినిమాగా రిలీజ్ అయినా అంత పెద్ద హిట్ అవడానికి రీజన్ అదే అనమాట. ఎక్కడ సినిమా డ్రాప్ అవ్వదు. స్టార్ట్ అయ్యి కరెక్ట్ నార్త్ దగ్గరికి, ఆ పెద్ద మటర్ జరిగిన దగ్గర నుంచి సినిమా క్లైమాక్స్, ఆ ఎడ్జ్ డోర్ ఓపెన్ అయ్యేదాకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ సినిమా. ఉడల్ మీరు ఎవరు చాలా మంది చూడలేదని అనుకుంటున్నాను. పెద్ద రివ్యూస్ కూడా దీని మీద ఎక్కడ నాకు కనిపించలేదు. ఉడల్ మీరు ఖచ్చితంగా చూసి మీ రివ్యూస్ మా కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని కొత్త మూవీస్ కంటెంట్ వస్తూనే ఉంది తాలింపు స్టూడియో. మరిన్ని కొత్త మూవీస్ కంటెంట్ రెడీ చేస్తా ఉన్నాం మీకోసం. కొత్త సినిమాల రివ్యూస్ అని మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. సైనింగ్ ఆఫ్, కళా సందీప్, తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.